హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టు వెయిట్. ఈరోజు ఈ వీడియోలో మీరు తెలంగాణకి సంబంధించిన డిఎడ్ నోటిఫికేషన్ అండ్ అలాగే ఎడ్సెట్ నోటిఫికేషన్ రెండింటి మీద కన్నేసి ఉంచాను. సో ఎడ్సెట్ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇక నెక్స్ట్ డిఎడ్ నోటిఫికేషన్. ఎందుకు ఈ రెండు నోటిఫికేషన్ల గురించే చెప్తున్నా అంటే ఇవి రెండు టీచింగ్ రిలేటెడ్ కాబట్టి. సో చాలామందికి టీచింగ్ చేయాలి అనుకుంటే నాకు ఇట్లా ప్యాషన్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు చేయండి. ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఎడ్సెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. నెక్స్ట్ డిఎడ్ నోటిఫికేషనే. నా సజెషన్ అయితే గో ఫర్ డిఎడ్. ఓకే, సో డిఎడ్ చేయండి. డిఎడ్లో కూడా తెలుగు మెథడ్ తీసుకోండి. ఓకే, తెలుగు మెథడ్ తీసుకుంటే మీకు ఎక్కువ అంటే డిఎడ్లో అన్ని మెథడ్స్ చదవాలి. బట్ మీరు స్పెషల్గా ఇట్లా చూస్ చేసుకోవాలనుకుంటే తెలుగుని కొంచెం స్ట్రెస్ చేసి చదివితే మీకు బాగా మంచి స్కోరింగ్ అవుతుంది అనమాట. ఇక ఈ డిఎడ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే డిఎడ్ వెబ్సైట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టీజీ డిఎడ్ 2024 2023 ఉందా, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇదిగోండి, ఇక్కడ ఇంగ్లీష్ విత్ తెలుగు అని ఉంది కదా, ఈ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొంచెం స్కోర్ ఎక్కువ రావడానికి గౌట్ డైట్ కాలేజెస్లలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని గౌట్ డైట్లో వస్తే నాకేంటి అని అనుకోకండి. ఎందుకంటే మంచి కాలేజెస్లలో ఉంటే తక్కువ ఫీజు ఉంటుంది అన్నమాట. సో తక్కువ ఫీజు ఉంటే ఏంటి అంటే పేరెంట్స్ మీద బర్డెన్ ఉండదు అండ్ మనకు కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండదు. సో మంచి లో ఫీజు ఉన్న కాలేజ్లలో అంటే గౌట్ డైట్లలో చాలా బాగా చెప్తారు యాక్చువల్లీ, కానీ చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరు. ఎంతసేపు కార్పొరేటర్కి ప్రిఫర్ చేస్తారు. అసలు డిఎడ్ బిఎడ్ విషయాలలోనైతే నాకు తెలిసినంత వరకు అయితే మీరు గవర్నమెంట్ కాలేజెస్లో వేస్తేనే బెస్ట్. ఇక ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. మీ స్కోర్ ఎంత వస్తుంది ఏంటిది అనేది చెక్ చేసుకోండి. ఇక చూడండి, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ కూడా అడిగినరు. ఎక్స్పాండ్ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, అట్లా మీకు ఇవి మీరు సొంతంగా ట్రై చేసుకుంటే కొన్ని వేసుకొని మ్యాథ్స్ అవన్నీ సాల్వ్ చేయండి. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కోర్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ రెండు పేపర్స్తో పాటు అంతకుముందుకు ఉన్న 2022 పేపర్ కూడా నేను టెలిగ్రామ్లో పెట్టిన, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ టీజీడీఈడి సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది కదా, సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ని మంచిగా అబ్జర్వ్ చేస్తే ఫీజు ఎంత ఏంటి అనేది కూడా ఉంది. 500 రూపీస్ ఫీజు. వేరే కేటగిరీ వాళ్ళకైతే కొంచెం దీనిలో ఫీజు రిడక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ వేరే కేటగిరీస్ వాళ్ళకైతే 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్, డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసి మీరు అడ్మిషన్ అయితే పొందాల్సి ఉంటుంది, డిఎడ్ ఆర్ డిపిఎస్సి. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, మనకి ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేసినారు ప్రీ ప్రైమరీకి సంబంధించి కూడా డిఎడ్లో ఉంటుంది. సో మీరు ప్రీ ప్రైమరీ కూడా చూస్ చేసుకోవచ్చు. ప్రీ ప్రైమరీ చూస్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా కొన్ని వేకెన్సీస్ అయితే డైరెక్ట్గా ప్రీ ప్రైమరీ వాళ్ళకి చూస్ చేసుకున్నారు కదా, సో అట్లా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఇది పేపర్ 1 అసలు డిఎడ్కి సంబంధించి ఎట్లుంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. తెలుగు పార్ట్ 2 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు 10 మార్క్స్ 20 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ అయితే 20 మార్క్స్ 10 మార్క్స్ 10 మార్క్స్ అట్లా ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ పేపర్ అన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. ఓకే, సో ఇదన్నమాట డిఎడ్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్. మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, కీప్ డూయింగ్, ఆల్ ది బెస్ట్.